ఐపీఎల్ హిస్టరీలో పవర్ ప్లేలో హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ కొట్టిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 10 మిచెల్ మార్ష్. 2025 ఐపీఎల్ లో లక్నో సూపర్ జైంట్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మిచెల్ మార్ష్ 60 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 10th ప్లేస్ లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో మార్ష్ కేవలం పవర్ ప్లే లో 30 బాల్స్ ఫేస్ చేసి 60 రన్స్ స్కోర్ చేశాడు. అందులో 9 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 9 ఫిల్ సాల్ట్. 2024 ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున బరిలోకి దిగిన ఫిల్ సాల్ట్ 60 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 9th ప్లేస్ లో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో సాల్ట్ పవర్ ప్లే లో 28 బాల్స్ ఎదుర్కొని 60 రన్స్ కొట్టాడు. ఇందులో 7 4లు 4 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఈ ఇన్నింగ్స్ లో సాల్ట్ 33 బాల్స్ ఆడి 68 రన్స్ కొట్టాడు. నెంబర్ 8 డేవిడ్ వార్నర్. 2017 ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీం తరపున డేవిడ్ వార్నర్ 62 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 8th ప్లేస్ లో ఉన్నాడు. కేకేఆర్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ పవర్ ప్లే లో 25 బాల్స్ ఫేస్ చేసి 62 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 10 4లు 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఆ మ్యాచ్ లో చూసుకుంటే వార్నర్ 59 బాల్స్ లో 126 రన్స్ కొట్టాడు. నెంబర్ 7 యశస్వి జైస్వాల్. 2023 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ యశస్వి జైస్వాల్ 62 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 7th ప్లేస్ లో ఉన్నాడు. కేకేఆర్ తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్ లో జైస్వాల్ పవర్ ప్లే లో 23 బాల్స్ ఎదుర్కొని 62 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 12 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ మొత్తం చూసుకుంటే 47 బాల్స్ ఎదుర్కొన్న జైస్వాల్ 98 రన్స్ కొట్టి నాట్అవుట్ గా నిలిచాడు. నెంబర్ 6 ఇషాన్ కిషన్. 2021లో ముంబై ఇండియన్స్ తరపున ఇషాన్ కిషన్ 63 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్నాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ఇషాన్ కిషన్ పవర్ ప్లే లోనే 22 బాల్స్ ఆడి 63 రన్స్ కొట్టాడు. అందులో 10 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్ గా ఆ మ్యాచ్ లో చూసుకుంటే 32 బాల్స్ లో 84 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 5 ఫాఫ్ డు ప్లెసిస్. 2024 ఐపీఎల్ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున బరిలోకి దిగిన ఫాఫ్ డు ప్లెసిస్ 64 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 5th ప్లేస్ లో ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్ లో డూప్లెసిస్ పవర్ ప్లే లో 23 బాల్స్ ఎదుర్కొని 64 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 10 4లు 3 సిక్సర్లు ఉన్నాయి. నెంబర్ 4 ఆడమ్ గిల్క్రిస్ట్. 2009 ఐపీఎల్ సీజన్ లో డెక్కన్ చార్జర్స్ తరపున బరిలోకి దిగిన ఆడమ్ గిల్క్రిస్ట్ 74 రన్స్ స్కోర్ చేసి ఈ లిస్ట్ లో 4th ప్లేస్ లో నిలిచాడు. ఆ సీజన్ లో ఫస్ట్ సెమీఫైనల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మీద పవర్ ప్లే లో 25 బాల్స్ ఎదుర్కొన్న ఆడమ్ గిల్క్రిస్ట్ 296 స్ట్రైక్ రేట్ తో 74 రన్స్ కొట్టాడు. ఇందులో 9 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఆ మ్యాచ్ లో మొత్తం 35 బాల్స్ ఎదుర్కొన్న గిల్క్రిస్ట్ 85 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 3 జేక్ ఫ్రాజర్ మెగర్. 2024 ఐపీఎల్ సీజన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున బరిలోకి దిగిన జేక్ ఫ్రాజర్ 78 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 3rd ప్లేస్ లో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో పవర్ ప్లే లో 24 బాల్స్ ఫేస్ చేసిన జేక్ ఫ్రాజర్ 325 స్ట్రైక్ రేట్ తో 78 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 11 4లు 5 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మొత్తం 27 బాల్స్ ఆడిన జేక్ ఫ్రాజర్ 84 రన్స్ కొట్టాడు. నెంబర్ 2 ట్రావిస్ హెడ్. 2024 ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ 84 రన్స్ కొట్టి ఈ లిస్ట్ లో 2nd ప్లేస్ లో నిలిచాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఒక లీగ్ మ్యాచ్ లో పవర్ ప్లే లోనే 26 బాల్స్ ఫేస్ చేసిన హెడ్ 323 స్ట్రైక్ రేట్ తో 84 రన్స్ కొట్టాడు. ఇందులో 11 4లు 6 సిక్సర్లు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మొత్తం 32 బాల్స్ ఎదుర్కొన్న హెడ్ 89 రన్స్ స్కోర్ చేశాడు. నెంబర్ 1 సురేష్ రైనా. 2014 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ సురేష్ రైనా 87 రన్స్ స్కోర్ చేసి ఐపీఎల్ లో పవర్ ప్లే లోనే హైయెస్ట్ స్కోర్ చేసిన బ్యాట్స్మెన్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆ సీజన్ లో కింగ్స్ 11 పంజాబ్ తో జరిగిన క్వాలిఫైర్ 2 లో పవర్ ప్లే లోనే 25 బాల్స్ ఎదుర్కొన్న రైనా 348 స్ట్రైక్ రేట్ తో 87 రన్స్ స్కోర్ చేశాడు. ఇందులో 12 4లు 6 సిక్సర్లు ఉన్నాయి. ఐపీఎల్ హిస్టరీలోనే పవర్ ప్లే లో ఎక్కువ రన్స్ స్కోర్ చేసిన రికార్డ్ ఇప్పటికీ రైనా పేరు మీదే ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి.